హలో ఎవ్రీవన్, నేను మీ వికే పద్మ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను టమాటా రసం అండ్ ఆలు ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయినా. మీ అందరికి వచ్చిన వంటలే, పెద్ద పెద్దగా అయితే ఏమో వింతలు విశేషాలు అయితే నా వీడియోలో ఏమి లేవు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ. రసం మాత్రం హైలైట్ ఉంటుంది. ఆలు ఫ్రై అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకే నేను ఆలు ఫ్రై విత్ టమాటా రసం చేద్దామని ఫిక్స్ అయినా. ఆలు, కొంచెం చింతపండు, ఒక ఆనియన్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నా. ఒక గుండి తీసుకొని దాంట్లో టమాటాలు అండ్ కొంచెం చింతపండు చూసిరు కదా, అది వేసుకొని అయితే మనం ముందుగా దాన్ని బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అవుతుంటే మన ఆలు ఉంది కదా, ఆలు ఫ్రై రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మసిలి ఉడికేలోపు ఎండుమిర్చి రెండిట్లోకి కావాలి, ఆలు ఫ్రైలోకి కావాలి అండ్ రసంలోకి కూడా కావాలి. సో ఇదన్నమాట. వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, దీంట్లోకి ఆలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. కొంచెమే అయింది, ఎందుకంటే ఆలు రేటు కూడా దారుణంగా ఉంది, 40 రూపాయల కేజీ ఉంది. సో ఇదన్నమాట. అన్నం అయిపోయింది. అన్నము ఇది నేను ఊరు నుంచి తెచ్చుకున్న రైస్ ఉంటాయి కదా, పొలంలో పండినే ఆ అన్నం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇక్కడ హైదరాబాద్లో రైస్ అయితే మేము ఎప్పుడు తీసుకోము. అన్నం అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత, కొంచెం కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటారు. నాకు నచ్చినవి ఆవాలు మాత్రమే, పెద్ద జీలకర్ర ఇష్టపడా నేను. ఆవాలు, ఎండుమిర్చి, మన స్టైల్ ఏది చేసినా మన స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసమే. మనకు నచ్చాలి, తినేది మనం కాబట్టి మనకి ఏమేమి వేసుకుంటే నచ్చుతుందో ఆ విధంగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నచ్చడానికి అవన్నీ వేసాం అనుకో, తీసి పెంటలో వాడేస్తారు. కాబట్టి మనకి ఏది కావాలి, ఎంత తినగలుగుతాం. సో ఇదన్నమాట. ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి కొంచెం దంచుకోవాలి, అంటే కచ్చపచ్చ, కొంచెం ఒక కుదిపి వేసుకుంటే బెటర్. అట్లనే వెల్లుల్లి వేసినాం అనుకో మొహం మీద చిల్లుతుంది. అవి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు జర బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయి కదా, కరివేపాకు కూడా వేసేసుకున్నా. కరివేపాకు, ఆ వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆవాలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇక తెలుసు కదా మనం ఏం వేసుకోవాలి, ఆలుగడ్డలు అందులో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ షేడ్లోకి రానివ్వండి. కొంచెం సిమ్లో పెట్టుకున్నామంట, మరి ఓవర్గా కూడా పెట్టుకోవద్దు. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా ఆలుగడ్డలు కూడా వేసేసుకుంటే కొంచెం మొహం మీద చిల్లుతుంది. సో కొంచెం కెమెరా పట్టుకోవాలి కదా. మళ్ళీ ఆనియన్స్, ఆలుగడ్డలు వేసేసుకున్నాం. ఆలుగడ్డలు వేసేసుకొని ఆలు వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. పసుపు అవన్నీ మంచిగా, ప్రతి దాంట్లో ఏ ఫ్రైలోకైనా వెల్లుల్లి వేసుకున్నాం అనుకో ఆ టేస్ట్ అద్దరిపోద్దబ్బా. లాస్ట్ టైం వెల్లుల్లి లేక నేను ఒకసారి రసం చేస్తే పిల్లలు ఇష్టంగా తినలేదు, నాకు కూడా నచ్చలేదు. సో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే టమాటాలు అండ్ చింతపండు బాగా కుక్ అవుతుంది. ఇంకొంచెం ఉడకనిద్దాం, ఎంత ఉడికితే అంత రసం వస్తుంది మనకి, మంచిగా టేస్ట్ కూడా కుదురుతుంది. సో ఆలోపు ఆలుగడ్డను ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు కుక్ అయింది అనేది. ఒకసారి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి, ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేసినాం అనుకో బొగ్గు అయిపోతాయి ఆలుగడ్డలు. కాబట్టి గాలోపు టమాటా రసం కూడా సిద్ధమవుతుంది మనకు. టమాటా రసము అందరికి కుదరదండి, అనుకుంటారు ఈజీ మెథడ్ అని, కానీ అంత ఈజీ కాదు. టమాటా రసం చాలా టాలెంట్ ఉండాలి, ఏది ఎక్కువైనా చేదవుతుంది, అంత మంచిగా ఉండదు. సో ఇదైతే ఇప్పుడు ఆలుగడ్డ నీటి చూస్తున్నాం కదా, ఆలు ఫ్రైని ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఆలు ఫ్రైకి, మంచిగా అనిపిస్తుంది తింటుంటే. ఆలు ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ మెథడే. ఏం లేదు, తెలుసుకోవాలి ఎట్లా చేయాలి, ఏం సంగతి అనేది తెలుసుకుంటే ఈజీగా చేసేయగలుగుతాం. ఇప్పుడు ఇది ఒక పెట్టుకు మా ఇంట్లో లేచిపోతుంది ఆలు ఫ్రై. రసం మాత్రం ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2 డేస్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ తినేస్తారు మా వాళ్ళు. రసం చేయి మమ్మీ అంటారు ఎప్పుడు. రసం చేసిన రోజు అన్నం బరాబర్ కంప్లీట్ అయిపోతుంది. సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెమే ఉంది కదా క్వాంటిటీ, ఆలు క్వాంటిటీ. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకుని మిక్స్ చేసుకున్నాం.
మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆలుగడ్డని దమ్మిద్దాం. ఆలోపు రసం స్టార్ట్ చేసుకుందాము. రసము ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, దాన్ని ఒక బౌల్లో పోసుకొని టమాటాలు, చింతపండు గంటెతో మెదుపుకుందాం. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది, చేతితో చేస్తే కాలుద్ది. సో ఒకసారి మంచిగా మెదుపుకుందాం. అందరూ మిక్సీలో వేసుకుంటారు, మిక్సీలో వేసుకుంటే అంత రుచి రాదు. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు అన్నట్టు. ఇట్లా చేతితో చేసుకుంటే రుచి బాగుంటుంది. పచ్చళ్ళు ఇట్లా మంచిగా గంటెతో మెదుపుకున్నాం కదా, బాగా గరం ఉంది. వాటర్ వేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా చేతితోని గట్టిగా పీసుకున్నాం అనుకో, రసం వచ్చేస్తుంది. ఆ చింతపండు, ఆ టమాటా పులుపు రెండు మంచిగా కలిసిపోతాయి అనమాట. మిక్సీలో వేసుకుంటే అంత రుచి రాదబ్బా. మిక్సీలో వేసిన కూర కానీ, మిక్సీలో వేసిన చేతితో చేసుకుంటే ఇది టమాటా రసం మంచిగా పిసుకున్నాం కదా, మంచిగా గట్టిగా పిసుకుంటే ఆ రసం అనేది వస్తుంది. మనం ఒక బౌల్లో పోసి అయితే పెట్టేసుకుందాం. ఇదన్నమాట. మన జాలతో బడపోసుకుంటే కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద టమాటా ముక్కలు అవి పడవు, గింజలు ఇట్లా. ఇది మళ్ళీ ఇంకొకసారి పిసుక్కోవాలి. టమాటా మొత్తము చేయితో మెదుపుకున్న తర్వాత ఏం చేయాలంటే కొన్ని టమాటా ముక్కలు, ఆ టమాటా గింజలు కూడా దాంట్లో వేసుకోవాలి. మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగిలితే మంచిగా అనిపిస్తుంది. ఇక మిక్సీలో వేసినాం అనుకో మొత్తం జ్యూస్ లెక్క అయిపోతే తినబుద్ధి కూడా కాదు. ఇదే ప్రాసెస్ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చెప్పండి ఎలా వచ్చిందని. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎనర్జీ బూస్ట్ లెక్క అనిపిస్తుంది, వీడియోస్ చేయాలని ఎనర్జీ వస్తుంది. సో ఇది అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మంచిగా ఆ రసాన్ని పిండుకుందాం. సరిపోతుంది మాకు 2 డేస్లో అయిపోతుంది ఇది. ఈరోజు అండ్ రేపు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయిపోతుంది. రసం ఉండదు, గుండెడి చేసిన రసం గయాబ్ అయిపోతుంది. ఇదనమాట. ఇప్పుడు రసం అయితే పిసుకున్నాను కదా, కొన్ని ముక్కలు వేసుకుంటాను నేను మళ్ళీ. టమాటా పచ్చి ముక్కలు అన్నీ అయితే ఏం తీసేయ, అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి సరిపోతుంది. సో ఇప్పుడైతే చారుకు ఒకటి డేకిషా పెట్టుకున్నా. ఆయిల్ కొంచెం మినిమమే వేసుకుందాం. అది హీట్ అయినాక ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొంచెం హీట్ అవ్వగానే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటాం కదా, కొంచెం కొంచెం బ్రౌన్ షేడ్లోకి రాని ఇవి ఆవాలు కూడా. సో అందుకోసమే ఇట్లా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగుతున్నాయి కదా, అందులో కొంచెం ఇప్పుడు ఉంది కదా వెల్లుల్లి రెబ్బలు, ఇవేం చిదుముకోలేదు. పచ్చిమిర్చి కూడా ఒక 2 ఏదో ఫార్మాలిటీ లాగా వేయాలి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసినాం కాబట్టి. దీంట్లో చారులో మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ వెల్లుల్లి అయితే కంపల్సరీ ఉండాలి. కొంతమంది అవి ఇవి మిక్సీ పట్టి కూడా వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఇట్లనే చేస్తాం. ఇవి కొంచెం మాడిపోయినాయి, ఇట్లా రావాలి బ్రౌన్ షేడ్లోకి వస్తే స్మెల్ కూడా అద్దరిపోద్ది. సార్ రసం పెట్టే వాళ్ళందరూ ఒక హార్ట్ అబ్బా హ్యాండ్ అయితే నిజంగా చెప్తున్నారు. రసం కుదిరిందంటే అన్నం ఒక ముద్ద పెట్టుకున్నాడు 2 ముద్దలు ఎక్స్ట్రా తినగలుగుతాడు. ఇదనమాట. ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ ఇట్లా పొడిగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇంకా ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుండే, కానీ ఇక ఇప్పుడు ఇక చెట్లు ఏడుంటాయి ఈ హైదరాబాద్లో, సెట్ కాని పని అని ఒకసారి మంచిగా కలుపుకుందాం. కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆల్రెడీ మన రసంలో కూడా చారు మసులుతున్నప్పుడు బాగుంటుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. నేను చారు చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ స్మెల్ మాత్రం అదురుస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పు. కొంచెం మగ్గినాక అందులో కొంచెం పసుపు, కారం అయితే ఇప్పుడే వేసుకోవద్దు, పసుపు వేసుకోవాలి సరిపడా చారుకు తగ్గట్టుగా. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి చూసారు కదా, ఏం లేదు. ఆనియన్స్ అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. రసానికి మంచిగా కనిపిస్తుంది, డెకరేట్ లాగా తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కొంచెం సేపు రసం యాడ్ చేసుకుందాం. రసం యాడ్ చేసుకున్నాక చూసారు కదా, మిరపకాయలు కూడా అన్నంలో పిసుక్కొని తింటే ఆ మజా వేరే ఉంటుంది అబ్బా. ఎక్కడెక్కడో బయట తిండి తినడం కంటే ఒక 2 టమాటాలు కొంచెం చింతపండు ఓపిక చేసుకొని వేసుకురనుకో, రసం వేసినాం కదా, మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, మంచిగా మసాలాగా టేస్ట్ వేరే ఉంటుంది. కారం కూడా మనం ఎంత తింటాం అంత. రసంలో ఆల్రెడీ మిరపకాయలు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదా, ఒక్కసారి కలుపుకుందాం మంచిగా. కొంచెం బెల్లం ముక్క, రసం కదా, ఆ టమాటా చింతపండు ఒగరు తగలకుండా బెల్లం అయితే కంపల్సరీ వేసుకోవాలి. డైరెక్ట్ అయితే తినలేరు, కొంచెం ఒగరు అనిపిస్తుంది. బెల్లం అయితే వేసుకోవాలి. చక్కెర కూడా అంత టేస్ట్ వద్దు, బెల్లమే హైలైట్. వేసుకున్నాం కదా, మసిలింది చూడండి.
మసిలి మనకు చారు కూడా క్వాంటిటీ తగ్గుతుంది. మసిలి బాగా మసలబెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు. కొంచెం పచ్చిదనం ఉంటుంది. ఆ పచ్చిదనం పోయిందనుకో 2 రోజులైనా చారు నిలువ ఉంటుంది. అప్పుడు తాగాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. జ్వరం ఒంట్లో బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, ఇది అవసరమేటప్పుడు ఈ రసం చేయాలి. ఓకే, రసం అయితే అయిపోయింది. ఆలు ఫ్రై కూడా కంప్లీట్ అయింది. ఇదనమాట. ఆలుగడ్డ ఫ్రై కొంచెమే, ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం. అది పిల్లల కోసమే చేసిన. ఇదనమాట. అన్నం మార్నింగ్ టైం తినడం అలవాట్లేదు, కానీ కొంచెం మీకు చూపించాలి కదా. నువ్వు చేసామా వదిలేసామా అంటే కాదు కదా, మనకి నచ్చితేనే తింటాం ఎవరమైనా సరే. ఏదో వీడియో అని ఫేక్ చెప్పుడు అయితే కాదు. సో వేసుకుంటున్నా. అది కొంచెం ఫార్మాలిటీ కోసం, నాకు అలవాట్లేని చెప్పిన కదా. నేను గంజి పక్క పెట్టాను, చూసారు కదా గంజి ఎంత థిక్నెస్ వచ్చిందో. ఇది మన పంట పొలం నుంచి వచ్చిన బియ్యం కాబట్టి గంజి అంత థిక్నెస్ ఉంటుంది. అది పక్కకు ఉంది. మా పిల్లలు తింటారు. గంజి ఎప్పుడూ వేస్ట్ చేయను నేను. రసం చూసిరు కదా, ఆ మిరపకాయలు నంచుకొని తింటే ఎంత బాగుంటుందంటే, రసం చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, బాగా చేశానా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఆలు ఫ్రై చూసిరు కదా, నాకు కొంచెమే, ఎందుకంటే ఇది పిల్లల కోసమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.